సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. పవిత్రాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక చింతన చేసుకుంటున్నాము, ప్రవచనం చేసుకుంటున్నాము. అయితే ఈరోజు యోగములు 4: మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము. ఈ 4 యోగాలు కూడా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకునేటందుకు, ఆత్మతత్వాన్ని సాక్షాత్కరి చేసుకునేటందుకు కొరకు సోపాన క్రమములు, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, యోగాలు, ప్రాణాయామము, సమాధి యోగము, ధారణ యోగము, ఇవన్నీ కూడా తనలో దివ్యమై భవ్యమై ప్రకాశిస్తున్నటువంటి తన స్వరూపాన్ని స్వస్వరూపముగా గుర్తించి కేవలము ఆ స్వస్వరూపమాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. యోగములన్నీ కూడా మదించినటువంటి ఏనుగును మావటివాడు అదుపు చేసుకున్న విధంబున అనేక జన్మల నుండి వచ్చినటువంటి ఈ మనస్సును అదుపు చేసుకోవడం కొరకే వచ్చాయి ఈ యోగము, జపము, తపము, ప్రాణాయామము అనేటువంటి ప్రక్రియలన్నీ కూడా మనసును అదుపు చేసుకోవడం కొరకే వచ్చాయి. ఒక్క మనసుతోడ ఉన్నది సకలంబు నరుడు తిక్కపట్టి తిరగనేల, ఆ తిక్క తీర్ప గురుడొక్కడేనయ విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి గురుసూత్రాన్ని గుర్తించి మనము యోగ సాధనలన్నీ కూడా మనసును అదుపు చేయమంటాయి. కానీ ఆత్మానాత్మ విచారణలో మనోవృత్తికి కూడా సాక్షిగా ఉండమని ఆత్మానాత్మ విచారణలో సద్గురువులు బోధిస్తారు మనకు. ఏమి విన్నా, ఏమి చూసినా, ఏమి మాట్లాడినా అవన్నీ నాకంటే అన్యములై వేరై ఉన్నవి, వాటికి నేను సాక్షిగా దృక్కై ఉన్నాను. ఆలోచించే మనసుకు, చింతించే చిత్తమునకు, అహంకరించే అహంకారమునకు అన్నిటికీ కూడా నేను సాక్షి స్వరూపమై ప్రకాశిస్తున్నాను. నా ఉనికి ఉంటేనే ఇవన్నీ, ఈ మనోబుద్ధులు ప్రకాశిస్తున్నాయి. కాబట్టి ఈ మనోబుద్ధులకు కూడా నేను సాక్షిగా ఉన్నానని చెప్పి ఏ మహానుభావుడికి, ఎవరికి, ఏ సాధకుడికి సూక్ష్మ భావన అనుభవంలోకి వస్తుందో వారు జీవించి ఉండగానే జీవన్ముక్తులు. చేసే ప్రతి క్రియకు తాను సాక్షి, శబ్దమునకు తను సాక్షి, రూపమునకు తను సాక్షి, ఆలోచనలకు తాను సాక్షి, ప్రతి భావమునకు, ప్రతి ఆలోచనకు, ప్రతి భావ తరంగానికి కూడా తాను సాక్షి. ఈ సాక్షిని గుర్తించే సాక్షి ఇంకొకటి లేదు. అలా ఆ సాక్షిని గుర్తించే సాక్షి ఇంకొకటి ఉండదంటే అట్లా అసంఖ్యాకంగా సాక్షులు పెరిగిపోతారు. అందుకనే వేదాంత శాస్త్రములో అనావస్థా దోషం వస్తుందని చెప్తున్నారు. సాక్షికి తర్వాత సాక్షి అని. కాబట్టి సర్వసాక్షి ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞ ఉంటేనే నేను ధ్యానం చేస్తున్నాను, యోగం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, వ్రతాలు ఆచరిస్తున్నాను. ఆ ప్రజ్ఞ అనేటువంటిది సర్వవ్యాపకమై ప్రజ్ఞానం బ్రహ్మై ప్రకాశిస్తున్నది. ప్రతి జీవిలో కూడా ప్రకాశించేటువంటి ఆ ప్రజ్ఞ ఏదో కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ అని ఋగ్వేదములో ఐతరేయోపనిషత్తులో చెప్పబడినది లక్షణవాక్యమై. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకొని దైవం మానుషరూపేణ సర్వభూతానాం దైవం నిక్షిప్తం, ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మనగా నా స్వరూపమే, అది నాకెప్పుడూ ప్రాప్తించే ఉన్నదని చెప్పి తన యందు తానే విముక్తిని పొందవలని. కానీ శాస్త్రములు, గురువులు, సాధువులు అంతా కూడా మనకు దారిని చూపుతారే కానీ ఆ త్రోవన నడిచి గమ్యాన్ని చేరిన విధముగా మన స్వరూపాన్ని మనం ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణమే
అన్నిటికీ అన్ని వృత్తులకు సాక్షిగా ఉన్న తన స్వరూపాన్ని పరబ్రహ్మముగా గుర్తించి ఆ పరబ్రహ్మమే ఉన్నది, రెండో పదార్థమే లేదని చెప్పి కడపటి నిష్ఠ అంటే అదే కఠోపనిషత్తులో నచికేతునికి బోధిస్తాడు యమధర్మరాజు. చిట్ట చివరి నిష్ఠ ఏమిటి అంటే ఉన్నది పరబ్రహ్మము తప్ప రెండోది లేదని కడపటి నిష్ఠ. అన్యప్రోక్తుడు అనన్యప్రోక్తుడు అని చెప్పబడింది మనకు. అన్యప్రోక్తులు అంటే తనకన్నా దైవాన్ని వేరుగా చూసి సాకార రూపాన్ని దర్శించి ఇతరులకు బోధించేటువంటి వారు అన్యప్రోక్తులు. అంటే తనకన్నా వేరుగా దైవాన్ని దర్శించడము, ఆ వెలుతురును ఆ జ్యోతిని దర్శించేటువంటి వారు, చిత్కళలను దర్శించేటువంటి వారు, తనకన్నా అన్యముగా దైవాన్ని ఆరాధించేవారు, సగుణారాధనలో సిద్ధి పొందిన వారు శిష్యులకు బోధిస్తారు కదా, అది వారికి క్రమముక్తిని ప్రసాదిస్తుంది. అనన్యప్రోక్తుడు, అనన్యము అంటే తనకన్నా అన్యము కానటువంటి పరమాత్మను తన స్వరూపముగా గుర్తించినప్పుడు గతిరత్ర నాస్తి అంటే ఇంకా గతియే ఉండదంటాడు. శిష్యులకు ఇంకా అర్థం కాదు అనేటువంటి ఆలోచనే ఉండదు. గురువుకు ఏ విధముగా తన స్వరూప ప్రాప్తి, స్వరూప సాక్షాత్కారం అయినదో శిష్యులకు కూడా అదే విధముగా ఆ బోధించిన వెంటనే అనుభవానికి వస్తుంది. గతిరత్ర నాస్తి, గతిరత్ర నాస్తి అంటే ఇక గతి లేదు, దానికి వేరే ఇంక వినవలసింది ఏమీ లేదు. అన్యప్రోక్తుడు అనన్యప్రోక్తుడు. అన్యప్రోక్తుడు అంటే శాస్త్రముల ద్వారా పురాణముల ద్వారా తనకన్నా అన్యముగా భగవంతుని తెలుసుకున్నటువంటి వారు. అనన్యప్రోక్తులు అంటే ఆ పరమాత్మయే నేనని చెప్పి మహావాక్య విచారణతో సద్గురువుల యొక్క ప్రబోధ వలన తానే పరబ్రహ్మస్వరూపమని అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవాన్ని పొందినటువంటి వారు అనన్యప్రోక్తులు. వారే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు. అలా గురు పరంపర నుండి వచ్చింది మనకు ఈ విద్య. ఆగమ విధుడైనటువంటి సద్గురువు ద్వారానే మనం బోధ వినాలి. అటువంటి బోధ శ్రవణం చేసే సమకాలం గురువులు ప్రబోధించే ఆ మహావాక్యాన్ని శ్రవణం చేస్తాం కదా శిష్యులు, ఆ సమకాలమునందే తన స్వరూపంలో తాను నిలబడిపోతాడని చెప్తున్నారు మహనీయులు. కాబట్టి మరి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అది మన స్వరూపమై మనకెప్పుడూ ప్రాప్తించే ఉన్నది. శిష్యులకు అనన్యమైనటువంటి ఆత్మబోధన అన్యప్రోక్తుడు కాకుండా అనన్యప్రోక్తులైనటువంటి ఆ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు ఆత్మ తానైపోయి ఆత్మగా బోధిస్తారు శిష్యులకు. ఇక అర్థం కాదనేటువంటి ప్రశంసే ఉండదు, సంశయరహితమై ఇక్కడే జీవన్ముక్తులు అవుతారని చెప్పి కఠోపనిషత్తులో మనకు చెప్పడం జరిగినది నచికేతునికి యమధర్మరాజు. కాబట్టి మనము ఈ ఆత్మస్వరూపాన్ని తనకన్నా అన్యముగా దర్శించాలనుకుంటే అది సాకారమే. తనకన్నా వేరుగా ఆత్మను దర్శించాలంటే దర్శించేవాడు దర్శింపబడేది రెండు ఉంటాయి. రెండు లేవు. అద్వయ స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమే తాను అనుకున్నప్పుడు దర్శన స్పర్శనములు లేవు. ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే. అది తానుగా మిగిలిపోవడమే ఆత్మదర్శనమునకు పరమార్థం. ఇదే అంతరార్థము కూడా. మనం తెలియనప్పుడు సాధక దశలో ఆత్మ దర్శిస్తామేమో, అదొక వెలుగు, అదొక జ్యోతి అని మనం అనుకోవడంలో తప్పు లేదు. సత్యాన్ని గుర్తించినప్పుడు జ్యోతులకు జ్యోతి జగజ్యోతి స్వరూపమైన తన స్వరూపమే. వెలుగుతున్న జ్యోతిని తెలుసుకుంటున్నాము, జడాన్ని తెలుసుకుంటున్నాం, నామరూపాత్మకమైన ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాము, సూర్యుడిని తెలుసుకుంటున్నాము, నామరూపాత్మకమైన ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ రెండిటినీ తెలుసుకుంటున్న మన స్వరూపము జ్యోతులకు జ్యోతి జగజ్యోతి స్వరూపం. నా తత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోహ యమగ్ని తమేవ భాంతామనుభాతి సర్వం తస్యా భాషా సర్వమిదం విభాతి. సాక్షి ముందు సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రములు కానీ అగ్ని కానీ ప్రకాశింపలేవు. ఇక అగ్ని మాట చెప్పనేలా? సాక్షి తనంతట తాను ప్రకాశిస్తూ ఈ నామరూపాత్మకమైన ప్రపంచాన్నంతా ప్రకాశింపజేస్తుంది. అదే విధముగా మనము ఏ చైతన్యం ఉండి నేను సూర్యుడిని తెలుసుకుంటున్నానో, ఏ ప్రజ్ఞ ఉండి నామరూపాత్మకమైన ప్రపంచాన్ని గుర్తిస్తున్నామో, సమస్తాన్ని నాలో ఉన్న ప్రజ్ఞ ఉంది కదా, ఆ ప్రజ్ఞ ఉంటేనే కదా నేను సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను నామరూపాత్మకమైన ప్రపంచాన్ని వీక్షించగలుగుతున్నాను, చూస్తున్నాను, దర్శించగలుగుతున్నాను. కాబట్టి విశ్వం దర్పణం దృశ్యమాన నగరి
నిజాంతర్గత తుల్యం అన్నాడు. కాబట్టి ఈ సర్వ ప్రపంచము కూడా తన యందే ఉన్నది, తాను పరబ్రహ్మస్వరూపుడే కానీ అన్యము కాదు అని చెప్పి దక్షిణామూర్తుల వారు కూడా చెప్పడం జరిగినది. దక్షిణామూర్తి స్తోత్రాల్లో చెప్పడం జరిగినది. ప్రియాత్మ బంధువులారా, యస్సైవ స్ఫురణం సదాత్మకం అసర్ధకల్పార్థకం భాషతే. యస్సైవ స్ఫురణం సదాత్మకం అసర్ధకల్పార్థకం భాషతే. ఈ నేననేటువంటి స్ఫురణ సదా ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నది. స్ఫురణ లేని నేను లేదు, నేను లేని స్ఫురణ లేదు, ఆత్మ లేని స్ఫురణ లేదు, స్ఫురణ లేని ఆత్మ లేదు. ఆత్మకుండే గుణం ఏమిటి అంటే, ఆత్మకుండేటువంటి స్వతస్వభావం ఏమిటి అంటే ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండడము. తన ముందు ఏదైనా కనపడితే దాన్ని కూడా తన వెలుగులో ప్రకాశింపచేయడం. తానుగా ప్రకాశించడం అది క్రియ కాదు, అది స్వభావమే. సూర్యుడు ప్రకాశించడం స్వభావమే కానీ క్రియ కాదు. అగ్ని మండడం స్వభావమే కానీ క్రియ కాదు. అలా తాను తెలుసుకోవడము, తన ఉనికిలో తాను ఉండిపోవడము స్వభావమే కానీ క్రియ కాదు, మనసు కాదు. మనసుకు కూడా సాక్షిగా ఉన్న మన స్వరూపము, అదే పరమాత్మ స్వరూపము, సర్వసాక్షి, జగత్సాక్షి. కాబట్టి ఉన్నది సాక్షి స్వరూపమే, ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే, రెండో పదార్థము లేదు. ఉన్నది మన్నే గాని కొండలేదు, ఉన్నది బంగారమే గాని ఆభరణము లేదు, ఉన్నది జలమే గాని తరంగము లేదు, ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే గాని నామరూపాత్మకమైన ప్రపంచము లేదు. ఉంది అంటే నా ఉనికి ఉంటేనే నాకు ప్రపంచం ఉన్నదని తెలియబడుచున్నది. సర్వాధిష్టానమైనటువంటి ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే మన యొక్క యథార్థ స్వరూపమని ఏ రోజుటికైనా ఏనాటికైనా ఈ సత్యాన్ని సద్గురువుల ద్వారా బాగా శ్రవణ మననాదులు చేసుకోవాలి. ప్రియాత్మ బంధువులారా, యస్సైవ స్ఫురణం సదాత్మకం అసర్ధకల్పార్థకం భాషతే. ఈ నేను అని ప్రతిధ్వనిస్తూ ఉన్నట్టు స్ఫురణ ఆత్మస్వరూపము. స్ఫురణ పైన స్ఫురించే పదార్థము అనాత్మస్వరూపము. స్ఫురణ దృక్కు, స్ఫురణ పైన స్ఫురించేటువంటిదంతా దృశ్యము. స్ఫురణ స్వయం ప్రకాశము, స్ఫురణ పైన స్ఫురించేటువంటిది పరప్రకాశం. కాబట్టి ఎప్పుడూ ఉన్నది. అయితే సందేహం మనకు కలగవచ్చు, ఎరుక ఉనికి ఒకటేనా వేరువేరా అని మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులు అడిగారు. ఉనికి ఉంటే ఎరుక ఉన్నదా, ఎరుక ఉంటే ఉనికి ఉన్నదా? ఉనికి ఉంటేనే ఎరుక ఉన్నది, ఎరుక ఉంటేనే ఉనికి ఉన్నది. ఎరుక ఉనికి వేరు కాదు. సత్తు చిత్తు ఆనంద స్వరూపమే మన స్వరూపం. సత్తు లేని సిత్తు, సిత్తు లేని సత్తు లేదు. సత్తు చిత్తులు అనగా ఏమి అంటే ఎప్పుడూ ప్రతి పదార్థము ఉన్నది ఉండడం సత్తు అయితే దాన్ని తెలుసుకోవడం సిత్తు. సత్తు ప్రమేయమైతే సిత్తు ప్రమాణం ఉన్నట్టు తెలియబడుతున్నది. ఆత్మజ్ఞానం యొక్క సారాంశం ఏమిటి అనగా ఉండడము, ఉన్నట్టు తెలియబడము. ఇదే సారాంశమని మన మహనీయులు మనకు ప్రబోధిస్తున్నారు. సత్తా స్ఫూర్తి, కేవలము సత్తా స్ఫూర్తిలో ఉండడము, ఉన్నట్టు గుర్తించడం. కొండ ఉన్నది, నది ఉన్నది, అంతరిక్షం ఉన్నది, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు అని సత్తు విశేషము, సిత్తు సామాన్యము. సామాన్యము విశేషము. సామాన్యము అనగా మన స్వరూపము, విశేషము అనగా నామరూపాత్మకమైన ప్రపంచం. కాబట్టి ఈ సత్చిత్తులు రెండిటిని కూడా మనం గుర్తించాలి. గుర్తించి ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపం ఏదో కాదు, అది తన స్వరూపమేనని చెప్పి ఏ రోజుటికైనా ఏనాటికైనా సత్యాన్ని గుర్తించాలి. ఆ పరానిష్ట కేవలం ఉన్నది ఉన్నట్టు స్ఫురించడం. నేనున్నాను, ఉన్నట్టు నాకు అనుభవంలో ఉన్నది. ఇది సాధన వల్ల వచ్చేది కాదు, ఇక్కడ క్రియ కాదు. ఉండడము, ఉన్నట్టు అనుభవంలో పొందడం అనేది స్వభావమే కానీ అక్కడ మనసు కానీ బుద్ధి కానీ చిత్తము కానీ ఏమీ కాదు. కేవలము ఉండడము, ఉన్నట్టు అనుభవవేద్యమే. అది అంతర్గతంగా ప్రతి ఒక్కరికి అనుభవంలోనే ఉన్నది. ఈ సూక్ష్మాన్ని మనం గుర్తించగలిగితే చాలు. కాబట్టి మనము ఏ రోజుటికైనా ఏనాటికైనా ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకొని సత్చిత్తులు రెండూ కూడా తన స్వరూపమేనని చెప్పి ఉండడము, ఉన్నట్టు స్ఫురిస్తూ ఉండడము.
అనుభవవేద్యమే కానీ పరవేద్యము కాదు. కాబట్టి ఈ సూక్ష్మాన్ని గుర్తించి ఈ జన్మలోనే కేవలము సత్తు చిత్తు ఆనంద స్వరూపమై మిగిలిపోవాలని, అది జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం.